హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము కోడిగుడ్డు వెల్లుల్లి కారం ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి రైస్లోకి వేసుకొని తింటే ఎంత ఫుడ్ అయినా కూడా తినేయచ్చు. దానికోసం నేను ఇక్కడ ముందుగా 4 ఎగ్స్ని బాయిల్ చేసుకొని ఇలా ఘాట్లు పెట్టుకుంటున్నాను. ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల లోపల వరకు మనకి కారము ఉప్పు అంతా కూడా పట్టి మంచి టేస్ట్ వస్తుంది. ఎవరైనా జ్వరం వచ్చి లేదా నోరు చెడిపోయింది కారంగా అయినా ఏదైనా తినాలి అనుకుంటున్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. ఇలా ఎగ్స్ని బాయిల్ చేసి పక్కన పెట్టుకునేసి ఇప్పుడు ఒక రోల్ తీసుకోండి. ఈ రోట్లోకి తెల్లగడ్డలు ఒక 20 వరకు యాడ్ చేస్తున్నాను. అలాగే ఇందులోకి రాళ్ళుప్పుని యాడ్ చేసుకోండి. మీరు రుచికి సరిపడా చూసుకొని, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా పసుపు, అలాగే 1.5 టేబుల్ స్పూన్ అంతా రెడ్ చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఇలా రెడ్ చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేసి ఇదంతా మెత్తగా దంచేసుకుందాము. మిక్సీకి పట్టే కంటే కూడా మీరు రోట్లో దంచుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఈ ఫ్రై మంచి ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా మెత్తగా దంచేసుకుందాము. తెల్లగడ్డలు కొద్దిగా ఎక్కువగా యాడ్ చేసుకోండి. ఈ ఫ్రైకి చాలా బాగుంటుంది. ఈ విధంగా దంచేసుకొని ఇదంతా కూడా తీసేసుకొని ఒక గిన్నెలోకి యాడ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇదంతా కూడా ఈ విధంగా ఒక సపరేట్ గిన్నెలోకి యాడ్ చేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ప్రిపరేషన్ చూసేద్దాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపును కూడా యాడ్ చేస్తున్నాను. పసుపుని యాడ్ చేసి ఇందులోకి మనం ఉడికించుకొని పక్కన పెట్టుకునే ఎగ్స్ని కూడా యాడ్ చేసి వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది అండ్ కలర్ఫుల్గా కూడా ఉంటాయి. ఈ విధంగా ఫ్రై చేసుకొని ఇదంతా కూడా తీసేసుకొని సపరేట్ గిన్నెలోకి పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి ఆవాలు అలాగే జీలకర్ర కూడా యాడ్ చేసేసుకోండి. ఈ విధంగా ఆవాలు జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసి ఇందాక మనం దంచుకున్న ఈ వెల్లుల్లి కారం ఉంది కదా, ఇది కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇందులోకి కరివేపాకు రెమ్మలు ఫ్రెష్గా ఉన్నది ఒక 7 లేదా 8 వరకు యాడ్ చేసుకొని ఇది కూడా ఒకసారి బాగా కలిపేసుకొని మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, ఈ ఎగ్స్ని కూడా ఇందులో యాడ్ చేసి ఒకసారి బాగా ఇందులో కలిపేసుకోండి. కింద అనేది మసాలా మాడనివ్వకుండా మొత్తం కూడా కలిసేలాగా కలిపేసుకొని స్టవ్ ఆపేసుకొని వేడిగా తిన్నట్టయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. స్టవ్ ఆపేసి ఇప్పుడు కొత్తిమీర తరుగుని లైట్గా యాడ్ చేసేసి ఒకసారి మొత్తం కూడా కలిసేలాగా మిక్స్ చేసేసుకోండి. కొత్తిమీరని స్టవ్ ఆఫ్ చేసి యాడ్ చేసుకోండి, లేదంటే మాడిపోతుంది. ఈ విధంగా కొత్తిమీరని కూడా యాడ్ చేశాక ఇదంతా కలిసేలాగా బాగా కలిపేసుకొని వేడి రైస్లోకి ఒక గుడ్డు అలాగే కొద్దిగా ఈ కారాన్ని యాడ్ చేసుకొని కలుపుకొని తింటే టేస్ట్ అయితే అదిరిపోతుందండి. కూరకి ఏమీ లేనప్పుడు వెంటనే కూర అయిపోవాలన్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.